మనిషికి గుండెపోటొస్తే ఎలా ఉంటుంది? అందాక ప్రశాంతంగా కనిపించిన ఆ మనిషి ఏదో పెద్ద బరువు తనపై పడిపోయినట్లు శరీరమంతా నీరసించిపోయి, కాళ్ళు తడబడిపోయి, తల తిరిగిపోయి, చెమటలు పట్టేసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇప్పుడు సేమ్ భూమికి అలాగే జరిగింది. భూమికి గుండెపోటొచ్చింది. అందాక ప్రశాంతంగా ఉన్న భూమి కాస్త ఒక్కసారిగా వణికిపోవడం మొదలుపెట్టింది. క్షణాల్లో నేలకు బీటలు వారిపోయి కుంగిపోసాగింది. మయన్మార్ థాయిలాండ్ సెక్టార్లో భూమికి గుండెపోటొచ్చినట్టు 12 నిమిషాల వ్యవధిలో నానా బీభత్సాన్ని సృష్టించింది. వందల మంది ఆశల్ని, ప్రాణాల్ని క్షణాల్లో సమాధి చేసేసింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో మయన్మార్ ప్రాంతమంతా అల్లాడిపోయింది. బ్యాంకాక్ షేక్ అయిపోయింది. మయన్మార్ థాయిలాండ్ శుక్రవారం మధ్యాహ్నం వరకు టూరిస్టులతో, అద్భుత కట్టడాలతో, ప్రకృతి సౌందర్యంతో అబ్బురపరిచాయి. ఆనందంలో ముంచెత్తాయి, పరవశింపజేశాయి. కానీ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత అందాక అబ్బురపరిచిన ప్రదేశం భయపెట్టింది. ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేసింది. ఒక్కసారి ఈ బిల్డింగ్ చూడండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఎన్ని రోజులు శ్రమపడి నిర్మిస్తున్నారో కదూ. కానీ క్షణాల్లో చూస్తుండగానే పేకమేడలా కూలిపోయింది. ఇలాంటి బిల్డింగ్లు వందల్లో నేలకూలాయి. మరి ఆ బిల్డింగ్ కింద, లోపల ఎంతమంది ఉండొచ్చో ఊహించండి. ఎన్ని కుటుంబాలు నెత్తుటి సంద్రంలో సమాధి అయ్యుంటాయో లెక్కగట్టండి. ఒక్కసారి ఈ సిటీని చూడండి. భవనాలు కూలి మొండి గోడలే మిగిలాయి. ఆ మొండి గోడల మధ్య ఎన్ని ప్రాణాలు విలవిల్లాడుతుంటాయో. ఇలా ఒకటా రెండా? మయన్మార్ నుంచి బ్యాంకాక్ వరకు, అంటే దాదాపు 1300 కిలోమీటర్ల పరిధిలో ఎన్ని సిటీలిలా నేలమట్టమయ్యాయో. ఎన్ని చావులు, ఎన్ని కన్నీళ్లు. మనిషికి గుండెపోటొస్తే ఎలా కుప్పకూలిపోతాడో భూమికి గుండెపోటొచ్చినట్లు ఒక్కసారిగా కుంగిపోయింది. తొలి భూకంపం శుక్రవారం మధ్యాహ్నం 12:50 మయన్మార్ సంగైంగ్ ప్రాంతం. అందాక ప్రశాంతంగా ఉన్న భూమి ఒక్కసారిగా కంపించింది. సిస్మోగ్రాఫ్ పై తీవ్రత 7.7 మ్యాగ్నిట్యూడ్ పాయింట్లు. భూకంప కేంద్రం మాండలే నగర సమీపంలో కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. భూకంపం లోతు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో దాని ప్రభావం, తీవ్రత భయంకరమైన ప్రళయాన్ని సృష్టించింది. భూకంపం ధాటికి పెద్ద పెద్ద బిల్డింగ్లు పేకమేడలా కూలిపోయాయి. దగ్గరలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. వీధుల్లో జనాలు పరుగులు పెట్టారు. మయన్మార్లోని చాలా ప్రాంతాలు ప్రాణభయంతో వణికిపోయాయి. వందల బిల్డింగ్లు వితిన్ సెకండ్స్ లో నేలమట్టమయ్యాయి. రెండో భూకంపం. తొలి భూకంపం ఏర్పడిన 12 నిమిషాల తర్వాత రెండో భూకంపం ఏర్పడింది. సిస్మోగ్రాఫ్ పై దీని తీవ్రత 6.4. రెండో భూకంపానికి మాండలేలో భవనాలు కుప్పకూలాయి. ఇలా 12 నిమిషాల్లో 2 ఎర్త్క్వేక్లు ఏర్పడ్డాయి. సంగైంగ్లోని పురాతన ఆవా బ్రిడ్జ్ ఇరవాడి నదిలో కూలిపోయింది. ఈ వంతెన 1934లో బ్రిటిష్ హయాంలో కట్టించింది. 1128 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ చూస్తుండగానే కుప్పకూలింది. అంతేకాదు, మాండలేలో ఓ మసీదు కూలిపోయి 10 మంది చనిపోయారు. టాంగో టౌన్షిప్ లో యుద్ధ బాధితులకు ఆశ్రయంగా ఉన్న ఓ స్కూలు కూలిపోయి 20 మందికి పైగా అక్కడ చిక్కుకున్నారు. నైపుడాలో రోడ్లకు పెద్ద పెద్ద చిట్లు పడ్డాయి. ఇళ్లలో సీలింగులు కూలాయి. ఇక మయన్మార్ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా ఈ భూకంపం తీవ్రంగా కనిపించింది. మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో భవనాలు ఉయ్యాల ఊగినట్లు ఊగిపోయాయి. చాటుచక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ భవనం కొత్తగా నిర్మిస్తున్న ఆడిటర్ జనరల్ కార్యాలయం. క్రేన్తో సహా ఆ భవనం క్షణాల్లో శిథిలమై ధూళి గాల్లోకి లేచిన దృశ్యాలు మరింత భయంకరంగా కనిపించాయి. ఈ ప్రమాదంలో 43 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అప్పటికే ఒకరు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ టీంలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నాయి. బ్యాంకాక్ లో మెట్రో, రైల్ సర్వీసులు నిలిచిపోయాయి. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ నిలిచిపోయింది. థాయ్ ప్రధాని పేటాంగ్ టార్నా షినవత్రా అత్యవసర సమావేశం నిర్వహించి ఎమర్జెన్సీ ప్రకటించారు. చియాంగ్ మై, హనోయ్, హోచిమిన్ సిటీల్లో కూడా కంపనాలు కనిపించాయి. ఒక కార్మికుడు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం అరుస్తోన్న దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. బ్యాంకాక్ వీధుల్లో జనం భయంతో పరుగులు తీశారు. 2 దేశాల్లో కలిపి వందల సంఖ్యలో భవనాలు కూలాయి. నైపుడాలో ఆస్పత్రి వద్ద గాయపడిన వారు వరసల్లో చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. ఈ భూకంపం లక్షల మంది జీవితాలను మార్చేసిన విషాదం. ఒక చిన్నారి తన తల్లిని కోల్పోయి ఏడుస్తుంటే, ఒక కుటుంబం తమ ఇంటిని కోల్పోయి రోడ్డున పడితే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికి అర్థమవుతుంది. రెస్క్యూ టీమ్స్, స్థానికులు
శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నాయి.